వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ రమణన్ ఉన్నారు. రీసెంట్ జరిగిన విషయాల మీద చర్చిద్దాం. రమణన్న, రీసెంట్గా మోడీ బీజేపీ సభకు అటెండ్ అయ్యాడు. ఈ సభకు అటెండ్ అయినప్పుడు మోడీ చాలా వ్యాఖ్యలు చేశాడు. అందులో ప్రజలకు ఇచ్చిన సందేశం స్పెషల్గా బంగారం కొనొద్దు, వంట నూనె తక్కువ కొనద్దు, ఇలా చాలా చెప్పాడు కదా. సో అసలు ఏంటిది అంటే దేని గురించి ఆయన ఇవన్నీ చెప్పాడని అనుకోవాలి? అసలు ఏం చెప్పాడో ముందు చూద్దాము. ఆయన భారత ప్రజలకు ఎప్పుడు ఏదో సందేశం ఇస్తూనే ఉంటాడు, ఏదో రకంగా. మన్ కీ బాత్ పేరుతోనో, సభల్లోనో, ప్రెస్ మీట్లో తప్ప అన్నిట్లలో ఆయన ఇస్తూ ఉంటాడు. ఈసారి తెలంగాణకు వచ్చి హైదరాబాద్లో ఆయన ప్రజలను కొన్ని త్యాగాలు చేయమని అడిగాడు. రాజకీయ నాయకులు సహజంగానే ప్రజలు త్యాగాలు చేయాలి, తాము హ్యాపీగా బతకాలని అనుకుంటారు. అలాగే మోడీ కూడా ప్రజలను కొన్ని త్యాగాలు చేయాలని అడిగాడు. అందులో భాగంగా బంగారం కొనకూడదు, సంవత్సర కాలం మీరు బంగారం కొనకండి. బంగారం కొనడం వల్ల విదేశీ మారక ద్రవ్యం తరిగిపోతుంది, దానివల్ల డాలర్ కంటే మన రూపాయి రేటు తగ్గుతుంది, అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి బంగారం ఒక సంవత్సరం కొనకండి అని చెప్పాడు. అలాగే పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించండి అని చెప్పాడు. దానికి కారణాలు అనేక ఉండొచ్చు, పెట్రోల్ డీజిల్ రేటు తగ్గించమని చెప్పాడు. అలాగే రైతులను కూడా ఒక కోరిక కోరాడు. ఎరువులు వేయకుండా సేంద్రియ వ్యవసాయం చేయడం మొదలుపెట్టండి, ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళండి, మీరు ఎరువులు తగ్గించండి అని ఒక పిలుపునిచ్చాడు. అలాగే వంట నూనె కూడా తగ్గించండి, వాడకం తగ్గించండి అని అది కూడా మాట్లాడాడు. విదేశీ ప్రయాణాలు మానుకోండి, అంటే ఫ్లైట్లో వాడడం మానుకోండి, డెస్టినేషన్ వెడ్డింగ్స్ మానేయండి, స్థానిక ఉత్పత్తులనే వాడండి, ఇట్లా చాలా విషయాలు చెప్తూ ప్రజల్ని త్యాగాలు చేయాలి దేశం కోసం. ఒక రకంగా దేశం సంక్షోభంలో ఉంది, దేశం కోసం మీరు త్యాగాలు చేయాలని చెప్పాడు. ఇది ఆ రోజు మోడీ చెప్పిన విషయాలు. साथियों, हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा. शहरों में जहां मेट्रो है वहां हम तय करें कि हम मेट्रो का ही उपयोग करेंगे, ज्यादा से ज्यादा मेट्रो में ही जाएंगे. अगर कार में ही जाना जरूरी है तो फिर कार पूल करने का प्रयास करें और भी लोगों को साथ बिठा ले. अगर हमें कहीं सामान भेजना हो तो कोशिश करनी है कि वह ज्यादा से ज्यादा रेलवे गुड्स के जो ट्रेन होती है रेलवे की सर्विसेज से भेजें, ताकि इलेक्ट्रिक रेलवे होने के कारण पेट्रोल डीजल की जरूरत नहीं पड़ती है. जिन लोगों के पास इलेक्ट्रिक व्हीकल है वो भी कोशिश करें कि इलेक्ट्रिक व्हीकल का ज्यादा से ज्यादा उपयोग करें. साथियों, हमने कोरोना के समय में वर्क फ्रॉम होम की, ऑनलाइन मीटिंग्स की, वीडियो कॉन्फ्रेंस की, ऐसी अनेक व्यवस्थाएं विकसित की और हमें आदत भी हो गई थी. आज समय की मांग ऐसी है कि उन व्यवस्थाओं को हम फिर से शुरू करें. అంటే ఇది రాబోయే సంక్షోభం సూచిస్తున్నట్ట. అయితే మరి గతంలో ఇలాంటి సంక్షోభం ఎప్పుడైనా ఎదురైతే ఇంతకుముందు ఉన్న ప్రధానులు ఏం చేశారు? అవును, ఇట్లా మోడీ ఇవాళ ప్రకటించినట్టే గతంలో కూడా ప్రధానులు ప్రకటించారు. ఇలాగ 1967లో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ అప్పుడు బంగారం కొనకండి అని ప్రజల్ని కోరింది. లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఒకసారి ప్రజల్ని త్యాగాలు చేయమని ప్రకటించాడు. ఇలా జరుగుతాయి సహజంగా. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా మన దేశం యుద్ధాలు ఎదుర్కొన్న తర్వాత వచ్చిన సంక్షోభాల కారణంగా లాల్ బహదూర్ శాస్త్రి కానీ ఇందిరాగాంధీ కానీ కోరికలు కోరాడు. ఇందిరాగాంధీ 1967లో బంగారాన్ని కొనకండి అన్నప్పటికీ శాస్త్రి ఒక పూట ఉపవాసం ఉండి ప్రజలందరూ, లాల్ బహదూర్ శాస్త్రి చెప్పారు, ప్రజలందరూ ఒక పూట ఉపవాసం ఉండండి, దేశ ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పినప్పుడైనా అప్పటికి మన దేశ స్వాతంత్రం వచ్చి ఒక 20 ఏళ్ళు మాత్రమే అయ్యింది, ఒక 20 కన్నా తక్కువే. అంటే అప్పుడప్పుడు చాలా పేదరికం నుంచి పూర్తిగా దోపిడీకి గురయ్యి సొంత పాలన అప్పుడప్పుడే మెల్లిగా డెవలప్ అవుతున్న స్థితి, ఆర్థికంగా మెల్లిగా డెవలప్ అవుతుంది, చాలా పేదరికంలో ఉంది, చాలా వెనుకబడ్డ దేశం అప్పటికి. ఇప్పటితో పోల్చుకుంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఆ పరిస్థితిలో యుద్ధం వచ్చి అప్పటికే ఆర్థిక సంక్షోభం ఉన్న దేశాన్ని మరింత ఆర్థిక సంక్షోభం కూరుకపోవడంతో ఇందిరాగాంధీ అంటే బంగారం కొనడం వల్ల విదేశీ
మారక ద్రవ్యం మొత్తం పోతుంది. మనం బంగారం బంగారం దాదాపు మెజారిటీ 99% బంగారం మనం బయట నుంచే కొనాలంటే డాలర్లు ఉపయోగించాలి. అంటే విదేశీ మారక ద్రవ్యం పూర్తిగా బంగారం మీదనే పోతుంది. కాబట్టి విదేశీ మారక ద్రవ్యం కాపాడుకోవాలంటే, రూపాయి బలంగా నిలబెట్టాలంటే బంగారం కొనకండి అని చెప్తూ ఆమె తన దగ్గరున్న ఇంట్లో ఉన్న తన దగ్గరున్న మొత్తం బంగారాన్ని దేశం కోసం డొనేట్ చేసింది. అంటే మీరు త్యాగం చేయండి అని కాదు, తను త్యాగం చేస్తూ ప్రజలకు కూడా చెప్పింది. అంటే ఇందిరాగాంధీ చాలా గొప్ప త్యాగమయ్యని నేను మాట్లాడలేదు. ఇందిరాగాంధీ చేసిన, ఆమె పరిపాలన కాలంలో చేసిన చాలా దుర్మార్గాలు ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ ఆ క్షణంలో ఆమె చేసిన దాని గురించి చెప్తున్నా. ఆమె తన దగ్గర ఉన్న మొత్తం కుటుంబం దగ్గర ఉన్న మొత్తం బంగారాన్ని ప్రజల కోసం, దేశం కోసం డొనేట్ చేసింది. అదే లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఒక పూట ఉపవాసం చేయండి అని ప్రజలకు పిలుపునిచ్చినప్పుడు స్వయంగా ఆయన కుటుంబం ఒక పూట ఉపవాసం స్టార్ట్ చేసిన తర్వాతనే ప్రజలకు పిలుపునిచ్చాడు. ఆయన ముందు ఒక పూట ఉపవాసం చేయడం మొదలుపెట్టాడు. కానీ ఇప్పుడు జరిగింది పూర్తిగా వేరు. మోడీ ప్రజలను త్యాగాలు చేయమని అడిగాడు. తను చేస్తానని వాళ్ళు చెప్పలేదు, తాము చేస్తామని, కానీ వాళ్ళు చేశారు. ఇక్కడ ఈయన డీజిల్ పెట్రోల్ వాడకం తగ్గించండి, వాడకండి అని చెప్పి హైదరాబాద్లో చెప్పడానికి ముందు బెంగళూరులో ఈయన ఒక సమావేశంలో పాల్గొన్నాడు. తర్వాత హైదరాబాద్లో కొన్ని సమావేశాల్లో పాల్గొన్నాడు. దీని తర్వాత గుజరాత్లోని సోమనాథ్లో ఒక రోడ్ షో చేశాడు. బెంగళూరులో సమావేశాన్ని ప్రజలను తరలించడానికి, హైదరాబాద్లో బీజేపీ ఏర్పాటు చేసిన సభలకు కొన్ని వేల మంది ప్రజలను తరలించడానికి వందలాది వెహికల్స్ వాడారు. ఆ వెహికల్స్ మొత్తం డీజిల్ పెట్రోలే ఉపయోగించారు. బెంగళూరులో అదే పరిస్థితి. సోమనాథ్లో స్వయంగా ఆయన రోడ్ షో నిర్వహించాడు. ఆ రోడ్ షో అంటే ఈయన ఒక్క వెహికల్ కాదు, ప్రధానమంత్రి వెళ్ళాడంటేనే ఆయనతో పాటు ఒక 10, 20, 30 ఇంకంతకంటే ఎక్కువ వెహికల్స్, ప్రభుత్వ వెహికల్సే ఉంటాయి. 100కు పైగా. ఆ పెట్రోల్ అంతదంట. అది కాకుండా బీజేపీ కార్యకర్తలు, నాయకులు కొన్ని ఎన్ని లీటర్ల పెట్రోల్ డీజిల్ వేస్ట్ అవుతుందో చెప్పలేము. ఒకవైపు తను పెట్రోలు డీజిల్ వేస్ట్ ఎందుకు పనికిరాని విధంగా ఆయన రావడం, పర్యటన చేయడం ఉపయోగపడుతుందా? ఏమీ ఉపయోగపడదు. ఉపయోగపడకపోగా నష్టం దేశానికి. నిజంగా పెట్రోల్ డీజిల్ మనకు కరువు ఉందని అర్థం అవుతుంది ఆయన చెప్తుంటే, ఆ కరువు ఉన్న పరిస్థితుల్లో అంత విచ్చలవిడిగా పెట్రోలు డీజిల్ ఖర్చు చేయించిన ఆయన ప్రజలను మాత్రం త్యాగాలు చేయమని చెప్తుంటారు. ఆయన రోజుకు 4 సార్లు 5 సార్లు డ్రెస్సులు మారుస్తుంటాడు. దానికోసం ఇస్త్రీ, కరెంటు అవన్నీ చేస్తుంటాడు. కానీ ఆయన మాత్రం ప్రజలకు చెప్తుంది. ఇంకా దారుణం ఏంటంటే ఆయన ఫ్లైట్ జర్నీలు మానేయమన్నాడు, విదేశాలకు పోవడం మానేయమన్నాడు. ఆయన ఈ నెల 15వ తేదీన విదేశాలకు పోతున్నాడు. షెడ్యూల్ అది. 15వ తేదీ నుంచి దాదాపు 6 రోజుల పాటు ఆయన విదేశాల్లో పర్యటిస్తున్నాడు. ఫస్ట్ యుఏఈ పోతాడు. యుఏఈలో పెద్ద తక్కువ సమయమే. ఆ తర్వాత నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ, ఈ 5 దేశాలు ఆయన పర్యటించబోతున్నాడు. అందులో 4 దేశాలు ప్రధాన యూరప్ దేశాలు పర్యటించబోతున్నాడు. ఆయన చెప్పిన మాట ఏంది? విదేశీ పర్యటన మానుకోమని ప్రజలకు చెప్పిండు. ఆయన మాత్రం ఎండాకాలం ఇక్కడ ఎండలు మండిపోతున్నాయి, ఢిల్లీలో కూడా ఎండలు మండిపోతున్నాయి. ఆయన చల్లని ప్రదేశాలకు నెదర్లాండ్స్, స్వీడను, నార్వే, ఇటలీ దేనికోసం పోతున్నాడు అనుకోవాలి? ఆయన లక్ష్య చెప్పొచ్చు, అనేక ఒప్పందాల మీద సంతకాలు చేసుకోవడానికి అని చెప్పొచ్చు, బిజినెస్ మాట్లాడుకోవడానికి అని చెప్పొచ్చు, రకరకాల కారణాలు లక్ష్య చెప్పొచ్చు. కానీ చల్లటి ప్రదేశాలకు ఎంజాయ్ చేయడానికి పోతున్నాడనే ప్రజలు అనుకుంటున్నారు. ఈ ఎండను తప్పించుకొని ఎంజాయ్ చేయడానికి పోతున్నాడు. ఆయన ఏమో ఫ్లైట్లలో ఎన్ని దేశాలైనా తిరగచ్చు, ఎంత ఖర్చు అయినా చేయొచ్చు. ఆయన విదేశాలకు పోవడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని కోట్ల ఖర్చు అవుతుంది. ఆ కోట్ల ఖర్చు పెట్టడానికి ఆయన రెడీ అవుతాడు, ఆయన చేస్తాడు. ప్రజలు మాత్రం త్యాగాలు చేయాలి, ఆయన మాత్రం ఎంజాయ్ చేస్తుంటాడు. ఇది పరిస్థితి. మరి ఇప్పుడు మోడీ చేసిన ఈ వ్యాఖ్యలు కానీ, మోడీ ఇచ్చిన సలహాలు దేశ ప్రజలకి లాభమా నష్టమన్నా? ఇందులో ఒక్కొక్క విషయం చూడాలి మనం. బంగారం కొనడం తగ్గించడం వల్ల పెద్దగా దేశానికి నష్టమేం లేదు. బంగారం కొనడం తగ్గిస్తే దేశానికి వచ్చే నష్టమేం లేదు, లాభం ఉంది. విదేశీ మారక ద్రవ్యం ఇంతకు ముందే చెప్పినట్టు విదేశీ మారక ద్రవ్యం మిగులుతుంది, రూపాయి బలంగా ఉంటుంది. కాబట్టి అది కొంత లాభమే దేశానికి. వాణిజ్య లోటు కూడా తగ్గుతుంది, ఫారెక్స్ రిజర్వులు ఆదా అవుతాయి. ఇక ఆర్థిక వ్యవస్థకు అది మంచిదే ఒక రకంగా.
కానీ దాంట్లో కూడా కొన్ని నష్టాలు ఉన్నాయి. ఏంటంటే ఒక వర్గం పూర్తిగా దెబ్బతింటుంది. ముఖ్యంగా బంగారం వ్యాపారంలో ఉన్న చిన్న వ్యాపారులు ప్లస్ బంగారం వ్యాపారంలో అతిపెద్ద వ్యాపారుల దగ్గర పనిచేస్తున్న కార్మికులు లక్షల మంది ఉన్నారు భారతదేశంలో. వాళ్ళందరి జీవితాలు రోడ్డున పడతాయి. వేరే మార్గం, వేరే పని కూడా లేదు. బంగారం కొనడం ప్రజలు తగ్గించేసిన, మానేసిన వాళ్ళ మొత్తం జీవితాలు రోడ్డున పడిపోతాయి. బంగారానికి సంబంధించి ఒక పాజిటివ్, ఒక నెగిటివ్ ఉంది. కానీ ఎరువుల విషయం మాట్లాడండి ఆయన. ఎరువులు మానేయాలి, సేంద్రియ వ్యవసాయం వైపు రండి అందరూ అని. ప్రకృతి వ్యవసాయం వైపు చాలా మంచి ఆలోచన ఇది. చాలా కాలంగా చాలామంది నిపుణులు, ముఖ్యంగా ప్రకృతి పట్ల చాలా ప్రేమ ఉన్న వాళ్ళు అనేక మంది చెప్తున్నారు, వ్యవసాయంలో ఎరువుల వాడకాన్ని, పురుగుల మందు వాడకాన్ని పూర్తిగా తగ్గించడం కాదు, తగ్గించాలి, పూర్తిగా తీసేయాలి. ప్రకృతి వ్యవసాయమే చేయడం వల్ల ఒకటి ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది, రెండు భూమి కూడా నాశనం కాకుండా ఉంటుంది, ఇంకొకటి విదేశాల మీద ఆధారపడకుండా మనం బతకొచ్చు అనేది ప్రధానమైనది. కాబట్టి ఆయన చెప్పింది చాలా బాగుంది. అయితే కొన్ని ఏళ్లుగా దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత గ్రీన్ రెవల్యూషన్ అయితే, ఇంకా గ్రీన్ రెవల్యూషన్ అప్పటి నుంచి, ఇందిరాగాంధీ తీసుకొచ్చిన గ్రీన్ రెవల్యూషన్ అప్పటి నుంచి ఎరువులు పురుగుల మందులు లేకుండా అసలు వ్యవసాయం లేదు. ఊహించలేరు ఇవాళ రైతులు. ఎరువులు లేకుండా వ్యవసాయాన్ని ఊహించలేని పరిస్థితికి వచ్చారు. పురుగుల మందులు లేకుండా వ్యవసాయాన్ని ఊహించలేని పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇవాళ ఒకవేళ ఎరువులు మానేస్తే, తక్షణం మోడీ చెప్పాడు కదా, ప్రధాని చెప్పాడు కదా అని ఎరువులు మానేస్తే భారతదేశం పూర్తిగా ఆహార సంక్షోభంలో చిక్కుకుంటుంది. ఇది గతంలో గత కొద్ది సంవత్సరాల క్రితం శ్రీలంకలో వచ్చిన సంక్షోభం కూడా దాదాపు ఇలాంటిదే వస్తుంది. దీనివల్ల సేంద్రియ వ్యవసాయం చేయడం మొదలు పెడితే ఇప్పటి వరకు ఎరువులతో సర్వనాశనం అయిపోయిన భూమి, దాన్ని మళ్ళీ అది పునరుజ్జీవం పొందాలంటే అనేక ఏళ్ళు పడుతుంది. ఒక్క రోజులో అయిపోయే వ్యవహారం కాదు. అనేక ఏళ్ల పాటు పంటలు సరిగ్గా ఉన్న పలంగా ఈ మార్పుని మనం మంచి వైపు నడవడం అనుకోవాలి, లేదా కార్పొరేట్ శక్తులకి ఊతం ఇవ్వడం కోసం, వ్యవసాయ రంగంలో కూడా ఊతం ఇవ్వడం కోసం ఏమైనా ఉపయోగపడే అవకాశం? సరే, ఇప్పుడు ఇదైతే ఆయన ఎందుకు అంటున్నాడు అంటే కార్పొరేట్ రంగం కోసం ప్రత్యేకంగా కాదు. ఇప్పుడు అది కూడా మాట్లాడతాను నేను. దీనివల్ల నష్టం ఏంది ముందు తెలుసుకుందాం. పంట దిగుబడి పూర్తిగా దాదాపు 10%కి వచ్చేస్తుంది పంట దిగుబడి. నీరు ఎంత ఉన్నా సరే పోషకాలు లేకపోతే రైసు, వీటు ఇట్లాంటి పంటలు పూర్తిగా పండవు, పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే తోటలు, పళ్ళు కానీ, కూరగాయలు కానీ, ఇట్లాంటి మొత్తం దాదాపు అన్ని రకాల వ్యవసాయాలు పూర్తిగా అయిపోయి వ్యవసాయం సంక్షోభంలో ఇరుక్కొని రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయి. భారతదేశంలో ఆహారం దొరకని పరిస్థితి వస్తుంది, ఆహార ద్రవ్యోల్బణం వస్తుంది, ప్రజలు తినడానికి తిండి లేని పరిస్థితికి ఇది కారణమవుతుంది. ఇప్పుడు ఈయన ఎరువులు వాడొద్దు అంటే దానివల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా జీడిపి మీద విపరీతమైన ప్రభావం పడుతుంది. వ్యవసాయం అనేది చాలా పెద్ద వాటా జీడిపిలో, దాని మీద ప్రభావం పడుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఇట్లా దేశవ్యాప్తంగా ఆహార సంక్షోభంతో అనేక విధాలుగా నష్టాలు ఎదుర్కోబోతున్నాము. ఈ పని నిజంగా చేయాల్సి ఉంటే ఎప్పుడు చేయాలి? మొదటి నుంచి ఈ పని చేయాలి, మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటూ రావాలి. కానీ ఒకే రోజు దీనికి కారణం ఏంది? యాక్చువల్గా నిజానికి ఎందుకు ఈ విధంగా మోడీ చెప్తున్నాడు? ఇది కానీ మిగతా విషయాలు కానీ, మనం 4 ట్రిలియన్ల జీడిపిని కలిగి ఉన్నామని చెప్తున్నారు కదా, జీడిపి మనం 4వ స్థానంలో ఉన్నామని చెప్తున్నారు కదా దాదాపుగా. అంటే మళ్ళీ ఇలాంటి పనులు చేయాల్సినంత అవసరం దేశానికి ఎందుకు వస్తుంది? అదే ఇప్పుడు దాదాపు ఈయన చెప్తున్నవన్నీ దిగుమతి చేసుకునే వస్తువులే. ఇక్కడ ఎరువులు తయారు చేయడానికి కావలసిన మూల వస్తువులు అన్నీ కూడా మనం దిగుమతి చేసుకుంటాం, పెట్రోల్, డీజిల్తో సహా. ఈ దిగుమతి మొత్తం అరబ్ కంట్రీస్, మిగతా కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకుంటాం. పశ్చిమాసియాలో ఎప్పుడైతే యుద్ధం మొదలైందో, ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ మీద దాడి చేయడం మొదలైందో దాదాపు 2 నెలల పైన అయిపోతుంది, 2 నెలలు అయింది. అప్పటి నుంచి కూడా మనకు ఎరువులు రాక బంద్ అయిపోయింది. అరబ్ కంట్రీస్లో మనకి ఎరువులు తయారు చేయాల్సిన కర్మాగారాలు మొత్తం దెబ్బతిన్నాయి. ఎరువులు తయారు చేయడానికి గ్యాస్ లేని పరిస్థితి. మన దగ్గర కూడా ఎరువుల కర్మాగారాలు మూసేసే పరిస్థితి. గ్యాస్ అవసరం, ఎరువులు తయారు చేయడానికి గ్యాస్ అవసరం. గ్యాస్ కూడా లేదు మనకి, గ్యాస్ కూడా దిగుమతి చేసుకోవాలి.
వేరే దేశాల నుంచి వచ్చే ఎరువులు కూడా రాని పరిస్థితి. అలాగే దానికి ఇక్కడ ఎరువులు తయారు చేయడానికి కావాల్సిన మూల వస్తువులు కూడా అక్కడి నుంచి రాని పరిస్థితి. అమోనియం కావచ్చు, నైట్రేట్ కావచ్చు, ఇట్లాంటి చాలా. అంటే ఎరువులు అక్కడి నుంచి రాని పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ ఆయన మీరు ఎరువులు వాడకం తగ్గించండి, అసలు విషయం చెప్పకుండా ఎరువులు వాడకం తగ్గించండి, సేంద్రియ వ్యవసాయం అనేది ఇవాళ మొదలుపెట్టేది కాదు, తక్షణం మొదలుపెట్టేదో చేసేది కాదు. ఇక పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాడకం తగ్గించండి అని మాట్లాడుతున్నాడు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కనుక తగ్గించండి అని అర్థం లేదు. ఇక్కడ సంక్షోభంలో ఉంది, కొరత ఉంది బాగా, కాబట్టి తగ్గించమంటున్నాడు. ఇది తగ్గిస్తే ఏం జరుగుతుంది? భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఒక కీ పెట్రోల్, డీజిల్. దాదాపు రక్తం వంటిది, శరీరానికి రక్తం ఎలాగో పెట్రోల్, డీజిల్ అలాంటిది. ఒకవేళ పెట్రోల్, డీజిల్ కనుక రావడం తగ్గిపోయి మనం వాడడం తగ్గించడం అని మొదలు పెడితే స్తంభించిపోతుంది మొత్తం భారతదేశ వస్తూత్పత్తి. వస్తువులు అట్నుంచి ఇటు, ఇటు నుంచి అటు పంపించడానికి తగ్గిపోతుంది. విపరీతంగా రేట్లు పెరిగిపోతాయి. ట్రక్కులు, బస్సులు, ట్రాక్టర్లు, వ్యవసాయం చేయడానికి ట్రాక్టర్లు ఉండవు, బస్సులు నడవవు, ఎలక్ట్రికల్ బస్సులు తప్ప, ఎలక్ట్రికల్తో పనిచేసే తప్ప మిగతా నడవవు. సరుకు రవాణా పూర్తిగా ఆగిపోతుంది. వ్యవసాయం మామూలు ఎరువుల వల్ల ఆగిపోతుంది, దీనివల్ల కూడా వ్యవసాయం ఆగిపోతుంది. భారతదేశం మొత్తంలో వాణిజ్యం స్తంభించిపోతుంది. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థను చాలా తీవ్రమైన దెబ్బ కొట్టబోతుంది ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత. కాబట్టి డీజిల్ కొరత ఉంది కాబట్టి ఆయన తక్కువ వాడకం అంటున్నాడు. తక్కువ వాడకమైనా, వాడకం లేకపోయినా భారతదేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితికి తీసుకొస్తుంది. అలాగే పరిశ్రమలు పూర్తిగా దెబ్బతింటాయి పెట్రోల్, డీజిల్ లేకపోవడం. పరిశ్రమలు దెబ్బతింటే ఏం జరుగుతుందో తెలుసు మనకి. ఉద్యోగాలు పోతాయి, కార్మికులు రోడ్డు మీద పడతారు, దానివల్ల మళ్ళీ జీడిపికే నష్టం. వాణిజ్యం దెబ్బతింటా జీడిపికే నష్టం. ఎల్పిజి గ్యాస్ వాడకాన్ని తగ్గిస్తే ఏం జరుగుతుందో మనకు తెలుసు. కర్రలు పోయి పెట్టుకుంటే నడిచే పరిస్థితి లేదు. వాళ్ళ కర్రలు కూడా దొరికే పరిస్థితి లేదు. ఒకవేళ దొరికినా అసలు దేశంలో ప్రజలు ఎప్పుడో మానేస్తారు కర్రలు వాడడం. గ్యాస్ అవసరం. రెస్టారెంట్లన్నీ మూసేసుకునే పరిస్థితి వస్తుంది. ఇళ్లలో కూడా గ్యాస్ లేకపోవడం వల్ల వంట వండుకోవడం అనేది చాలా కష్టమైన పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంకోటి, ఒకవేళ గ్యాస్ ఎలాగూ లేదు కాబట్టి కర్రల పోయడం మొదలు పెడితే కాలుష్యం విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది దేశం మొత్తం మీద. దేశం మొత్తం కర్రలే మండుతుంటాయి. పొద్దున్న లేవగానే, పొద్దున్నే కదా వంట వండాలి, ప్రతిరోజు పొద్దున్నే దేశమంతా పొగలు తప్ప ఇంకేం కనిపించవు. కాలుష్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మొత్తంగా ఈయన చెప్పిన ఈ వ్యవహారం వల్ల భారతదేశం ఆర్థికంగా మరింత ఇప్పుడు ఆర్థిక సంక్షోభం ఉంది. ఈ సంక్షోభంలో తీసుకుందామనుకుంటున్న ఈ చర్యలు ప్రజలు త్యాగాలు చేయాలని అంటున్నాడు, కానీ దానివల్ల ఆర్థిక వ్యవస్థ మరింత కృంగిపోతుంది, నిరుద్యోగం మరింత పెరుగుతుంది, కొనడానికి వస్తువుల రేట్లు విపరీతంగా ఆకాశానంటే పరిస్థితి ఉంటుంది. మనం 10 రూపాయలకి వాళ్ళ కొంటున్న వస్తువు 100 రూపాయలు కావచ్చు. ప్రజలకు కొనుగోలు శక్తి లేకుండా పోతుంది, కొనుగోలు శక్తి దెబ్బతింటుంది. మొత్తంగా భారతదేశం కోలుకోలేనంతగా ఈ చర్యలు కనుక నిజంగానే ప్రజలు ఈ మోడీ చెప్పినట్టు విని ఇవి మొదలు పెడితే భారతదేశం తిరిగి కోలుకోలేని పరిస్థితికి 1960లో ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితికే మళ్ళీ చేరుకునే అవకాశం ఉన్నది. మనం దీన్ని, ఈ ప్రభుత్వం ఏదైతే వీళ్ళు తీసుకున్న సరైనదే అనుకోవాలా లేక అసమర్థత అనుకోవాలా? ఎస్, ఖచ్చితంగా అసమర్థతే. ఎందుకంటే ముందుగా మేల్కోవలసిన ప్రభుత్వాలు చాలా ముందు చూపుతూ ఉండాలి. తన ముందు చూపుతో రేపు వచ్చే సంవత్సరం ఏం జరుగుతుంది, 10 సంవత్సరాల తర్వాత ఎట్లుంటుంది, 20 సంవత్సరాల తర్వాత. వీళ్ళు మోడీ 2047 అని మాట్లాడుతుంటారు టార్గెట్. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా మొన్న మాట్లాడారు 2047, 2034 టార్గెట్. వీళ్ళు టార్గెట్లు చెప్తున్న విషయాలు, కథలు చెప్తుంటారు 2047. అరే, నెల తర్వాత ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియని పరిస్థితి, నెల తర్వాత ఏం జరగబోతుందో కూడా అర్థం కానంత పరిస్థితిలో ఉన్నారా? లేదు అంటే ప్రజలు ఎట్లా చేస్తే చావని అనే పరిస్థితి. ఇరాన్ మీద దాడి చేయబోతుందనే విషయం ముందుగా మోడీకి తెలియదా? ఇరాన్ మీద దాడి చేసిన 1 రోజు 2 రోజుల ముందే మోడీ ఇజ్రాయిల్ పోయాడు. అప్పుడు ఆ రోజు కూడా తెలియదు ఆయనకి. యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత నెల రోజులకు ఆయిల్ సంక్షోభం గురించి ఈయన మాట్లాడిండు. నెల రోజులకు ఆయిల్ సంక్షోభం వచ్చింది, నెల రోజులకు యుద్ధం స్టార్ట్ కాగానే రాలే.
నెల రోజులకు హార్మూజ్ దగ్గర ఇరాన్ అన్ని షిప్లను ఆపేసింది నెల రోజులకు. ఆపేస్తే అప్పుడు ఈయన మేల్కొన్నాడు. ఆపేసిన తర్వాత కూడా 5 రోజులకు ఆపేసింది. ఆపేసిన తర్వాత 5 రోజులకు మోడీ వెంటనే మంత్రివర్గం సమావేశం ఏర్పాటు చేసి అధికారులను పిలిచి ఏం చేయాలని మొదలుపెట్టాడు. ఆపేసిన రోజు కొంత ఆలోచించినా కొద్దిగా బెటర్గా ఉండేది. యుద్ధం ప్రారంభమవుతుందన్న విషయం ముందుగా తెలుసుకున్నా ఇంకా బాగుండేది. ఉంది మన దేశంలో, ఇంకా చాలా నిఘా వ్యవస్థలు ఉన్నాయి. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం జరగబోతుందనే విషయం ముందుగా తెలియకపోవడం అని చేతగాంతనం అనాలి. మనది ఇంత బలహీనమైన ప్రభుత్వం ఉందంటే ఎప్పటి నుంచో ప్రపంచం అందరికీ తెలుసు. మనకు కూడా పేపర్లు చదువుతున్న వాళ్ళకి మనకు తెలుసు ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు, నెతన్యాహు ఏం మాట్లాడుతుంది, ఇరాన్ ఏమంటుంది. మామూలుగా జర్నలిస్టులకు తెలుసు, ప్రపంచ నిపుణులందరికీ తెలుసు యుద్ధం చేయబోతున్నాడు. ఏ రోజు చేస్తాడో తెలియకపోవచ్చు, కానీ 6 నెలల ముందు నుంచే 5-6 నెలల ముందు నుంచే దాడి చేయబోతున్నాడు ఇరాన్ మీద అనే విషయం ప్రపంచంలోని అంతో ఇంతో చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. మోడీ తెలియదంటే ఏమనుకోవాలి? చదువుకోలేదనుకోవాలా, డిగ్రీ ఫేక్ అనుకోవాలా? లేదు అసలు మోడీ ప్రభుత్వంలోనే కనీసం జ్ఞానం ఉన్నవాళ్ళు లేరనుకోవాలా? ముందుగా ఎందుకు మేల్కోలేదు? యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఎందుకు మేల్కోలేదు? ముందే 6 నెలల ముందో 5 నెలల ముందో 4 నెలల ముందో మేల్కొంటే మొత్తం ఆయిల్ ముందే తీసుకొచ్చి చాలా ఎంత అవసరమైతే అంత, ఎంత సంవత్సర కాలానికి అవసరమైన తెచ్చిపెట్టుకోవచ్చు. లేదు ఎరువులకు కావలసిన ఎరువులు తయారీకి కావలసిన మూల వస్తువులు తెచ్చిపెట్టుకోవచ్చు. ఏమీ చేయకుండా అసలు కనీసం పట్టించుకోకుండా బాధ్యతారహితంగా నేను విశ్వగురు అని కథలు చెప్పుకుంటాడు. ఈ దేశం ఎట్లా బాగుపడాలనేది కనీసం ఆయనకు అవగాహన లేదు. రేపేం జరగబోతుందని కనీసం తెలియదు. అదేం జ్యోతిష్యం కాదు కదా. జ్యోతిష్యం మీద ఆయనకు చాలా నమ్మకం ఉంటుంది. అది చెప్పించుకుని అయిపోయేదేమో. అది జ్యోతిష్యం కూడా కాదు. రోజు పేపర్లు చదివే, మీడియాను చూసే, కనీసం సోషల్ మీడియా చూసే వాళ్ళకైనా తెలుస్తుంది ట్రంప్ ఏమంటున్నాడు, నెతన్యాహు ఏమంటున్నాడు, ఏం జరుగుతుంది ట్రంప్ క్యాబినెట్లో, ఇరాన్ ఏమంటున్నది, ఇరాన్ ఏం ప్రయత్నాలు చేస్తున్నది. రోజు చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఒక దేశాన్ని ఏలే ప్రధానికి, ఒక ప్రభుత్వానికి, దాని అంగాలకు కనీసం విషయాలు తెలియకుండా పోవడం అంటే ఎంత చేతగాంతనం. లేకపోతే తెలిసి కూడా ఏం కాదు నేను ఊరుకున్నారు. బాధ్యత రాహిత్యంగా ప్రజల పట్ల కనీసం బాధ్యత వీళ్ళకి లేదు. ఎట్లా మోడీకి ప్రజల పట్ల ప్రేమ లేదు, గౌరవం లేదు, ద్వేషం తప్ప, అందరి పట్ల ద్వేషమే తప్ప, ఒక్క అంబానీ అదానీ లాంటి కార్పొరేట్ల పట్ల ప్రేమ తప్ప ఈ బీజేపీ వాళ్లకు మిగతా అందరి పట్ల ద్వేషమే. తమకు ఓటేయని వాళ్ళ పట్ల ద్వేషం, తమకు వ్యతిరేకంగా మాట్లాడని వాళ్ళ పట్ల ద్వేషం, వాళ్ళ తప్పులను ఎత్తి చూపే వాళ్ళ పట్ల ద్వేషం. ఇంత ద్వేషం ఉన్నవాళ్ళు ఇంకా ప్రజలకు మేలు చేస్తారని ఏమనుకుంటాం? అందుకే ఈయన కనీసం యుద్ధం జరగడం మొదలైన తర్వాత కూడా మేల్కోలేదు. హార్ముజ్ జలసంధి దగ్గర షిప్లు ఆగిపోయిన తర్వాత 5 రోజులకు, షిప్లు ఆగిపోయిన వెంటనే కూడా కాదు, షిప్లు ఆగిపోయిన తర్వాత 5 రోజులకు మేల్కొని మీటింగ్ పెట్టుకున్నారు. ఇంత చెత్త, ఇంత బలహీనమైన, ఇంత డొల్లతనం ఉన్న ప్రభుత్వాన్ని ఇప్పటివరకు భారతదేశంలో ఎవ్వరు చూస్తున్నారు. అంతకుముందు ప్రధానులు కూడా ఇంతకంటే దారుణమైన సంక్షోభాలు చూశారు. చాలా మీరు ఇందాక చెప్పినట్టు చాలా బలమైన ఆర్థిక వ్యవస్థ ఉన్నదని చెప్తున్నారు. $1 ట్రిలియన్ బడ్జెట్ అని చెప్పుకుంటున్నారు. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్నారు. ఇన్ని కదా విశ్వగురు అని చెప్పుకుంటున్నారు. ప్రపంచంలో ఏ జరిగినా మోడీ కలగజేసుకుంటే తప్ప సమస్య పరిష్కారం కాదు అని ప్రచారం చేస్తుంటారు కదా అంధభక్తులందరూ. ఏం చేసిండు? రేపు భారతదేశాన్ని ముంచబోతున్నాడు. ఎంతో మిత్ర దేశమైన ఇరాన్తోనే సరైన సంబంధాలు లేవు. ట్రంప్ ఏది చెప్తే అది వీళ్ళు మోకరిల్లు ట్రంప్ కాళ్ళు పట్టుకునే పరిస్థితి. రేపు భారతదేశాన్ని సముద్రంలో ముంచబోతున్నాడు. ఆర్థిక సంక్షోభం చాలా తీవ్రంగా రాబోతున్నది. ఇంకొక వైపు ఎల్నినో, దానికైతే మోడీ ఎవరు ఏం చేయలేకపోవచ్చు. ఒకవైపు ఎల్నినో పరిస్థితుల వల్ల కరువు విపరీతంగా రాబోతున్నది. ఊహించినంత కొన్ని ప్రాంతాలు ఊహించినంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవాళ నిపుణులు మాట్లాడుతున్నారు, వాతావరణ నిపుణులు. రాబోయే కాలం సంవత్సరం 2027 దాకా కరువు తాండవం ఆడే పరిస్థితి ఉన్నది ఒకవైపు. ఇంకొక వైపు ఆర్థిక సంక్షోభాన్ని తీసుకొచ్చాడు మోడీ. సరైన అవగాహన లేకపోవడం వల్ల. అసలు
అసలు ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటో కూడా సరిగా తెలియకపోవడం వల్ల సర్వనాశనం దిశగా భారతదేశాన్ని తీసుకొచ్చి ముంచేస్తున్నాడు. ఎంత బలహీనమైన పరిస్థితుల్లో, ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉన్న పరిస్థితుల్లో లాల్ బహదూర్ శాస్త్రి, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ చేసిన పని కూడా కనీసం ఇవాళ చేయట్లే. ఇవాళ ఆయిల్ లేకపోతే భారతదేశం బతకలేని పరిస్థితి, ఎరువులు లేకపోతే భారతదేశం బతకలేని పరిస్థితి, గ్యాస్ లేకపోతే భారతదేశం బతకలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో ముందుగా కనీసం కూడా జాగ్రత్తలు తీసుకోకుండా ఏం చేస్తున్నట్టు? కరోనాలో గిన్నెలు కొట్టించినట్టు అంతే. ఇప్పుడు కూడా వచ్చి అందరూ గిన్నెలు కొట్టండి అని చెప్తారు. అందరూ వచ్చి ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి మళ్ళీ ఒక లాక్డౌన్ విధిస్తాడు. గిన్నెలు కొట్టండి అందరూ, అందరు గిన్నెలు కొడితే, కట్టెబట్టుకొని ప్లేట్లను కొడితే అంత సమస్యలు పరిష్కారం అయిపోతాయి. లేదంటే జై శ్రీరామ్ అనండి, అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి. చూసాం కదా, బండి కొడుకు గురించి ఇలా జరుగుతుంది అనగానే ఆవేశంగా ఉపన్యాసం జై శ్రీరామ్ నినాదాలు ఇవ్వగానే ఇక్కడ ఉన్న అందభక్తులు వాళ్ళు పులకరించిపోతుంటుంది. నిజంగానే శ్రీరాముడు వచ్చి మాట్లాడుతున్నట్టు వీళ్ళు అనుకుంటారు. ఆయనేమో అక్కడ దోచుకుంటుంటాడు, అంబానీ ఆదాయాలకు దోచిపెడుతుంటాడు. మోడీ దేశాన్ని సర్వనాశనం చేసే దిశగా తీసుకెళ్తున్నాడు. ఆర్థిక సంక్షోభం ఇప్పుడు స్టార్ట్ అయింది. రాబోయే 27 కల్లా భారతదేశం అన్యాయమైన పరిస్థితికి తీసుకుపోబోతున్నాడు. ఒకవైపేమో ఆయనకి ఏమాత్రం అడ్డు లేకుండా అన్ని వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకొని అన్ని రాష్ట్రాల్లో అధికారం సంపాదించుకున్నాడు. కేంద్రంలో కూడా ఎప్పటికీ ఆయనే ఉంటాడని నమ్మకం. ఆయన కాకపోతే బీజేపీ, ఇంకో నాయకుడు, లేకపోతే ఆర్ఎస్ఎస్ ఎవరు చెప్తే వాళ్ళే ఉంటారు. వాళ్లకు దేశం పట్ల ప్రేమ లేదు, ప్రజల పట్ల గౌరవం లేదు, ఆర్థిక వ్యవస్థ పట్ల అవగాహన లేదు. వాళ్ళు ఈ దేశాన్ని పూర్తిగా ముంచబోతున్నారు. పాకిస్తాన్ కంటే అన్యాయంగా ఈ దేశాన్ని చేయబోతున్నారు వీళ్ళు. ఈ మొత్తం వ్యవహారంలో మోడీ ప్రభుత్వం అజ్ఞానం, బలహీనత, చేతకాంతనం, రాబోయే సంక్షోభాన్ని తెలుసుకోలేకపోవడం, ఇది మాత్రమే కాదు, ఈ భారతదేశ ప్రజలు ఎంత దారుణంగా మోసం చేశారో కూడా అర్థమవుతున్నది ఇందులో. మొన్న ఈ త్యాగాల గురించి, ప్రజలు చేయాల్సిన త్యాగాల గురించి మోడీ మాట్లాడాడు కదా. బంగారం కొనకండి, డీజిల్ పెట్రోల్ తగ్గించండి, గ్యాస్ తగ్గించండి, ఇంకా ఎరువులు కొనకండి, ఇట్లా చాలా చెప్పాడు. ఎందుకు? వాటి కొరత కొరత ఉంది ప్రస్తుతం భారతదేశంలో. ఆ కొరత ఉందని మొన్నే తెలిసిందా మోడీకి? గ్యాస్ సంక్షోభం భారతదేశం ఎదుర్కొన్నది మనం చూసాం. ఒక 15-20 రోజుల ముందు, నెల రోజుల ముందు పెట్రోల్ డీజిల్ కొరత కూడా ఎదుర్కొన్నది, చూసాం మనం. మరి ఇవాళ ఎందుకు మాట్లాడాల్సి వస్తున్నది? ముందెందుకు ఈ విధంగా భారతదేశ ప్రజలను అప్రమత్తం చేయలేదు? అంటే 5 రాష్ట్రాల ఎన్నికల కోసం పరిస్థితులు మొత్తం తెలిసినా, పరిస్థితులు పూర్తిగా దిగజారుతున్నాయని తెలిసినా, మనం చేసుకున్న దిగుమతులన్నీ అయిపోతున్నాయని తెలిసినా, ఖాళీ అయిపోతుంది దేశం అని తెలిసినా మాట్లాడకుండా 5 రాష్ట్రాల ఎన్నికలు గెలిచిన దాకా ఆగి, రిజల్ట్ కూడా వచ్చిన తర్వాత, వాళ్ళ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడేది ఇది మోసం, పచ్చి మోసం. ఎన్నికల సమయంలో ఒక ఛానల్, నేషనల్ ఛానల్ అమిత్ షాతో ఇంటర్వ్యూ చేసినప్పుడు భారతదేశంలో ఆయిల్, పెట్రోలు, డీజిల్, గ్యాస్ కొరత ఉందా అని మాట్లాడితే ఎలాంటి దేనికి కొరత లేదు భారతదేశంలో, అన్ని సమృద్ధిగా ఉన్నాయి, సరిపడేంత ఉన్నాయి. ఇవాళటికే కాదు, ఇంకా ఏడాది దాకా మాకు ఏ ప్రాబ్లం లేదు అని మాట్లాడాడు అమిత్ షా. 4 రోజులకే ప్లేట్ ఫిరాయించడం ఎందుకు, ఇలా యూటర్న్ ఎందుకు తీసుకున్నట్టు? అంటే అబద్ధం చెప్పారు వీళ్ళు, మోసం చేశారు ఈ దేశ ప్రజల్ని. దీనివల్ల ఇవాళ ఈ భారతదేశం ముందుగా మేల్కొనకుండా ప్రభుత్వం చేసిన చర్యల వల్ల సంక్షోభంలోకి దిగజారిపోతుంది. రాబోయే కాలంలో ప్రతి వస్తువు ధరలు ఆకాశాన్ని అంటుతాయి. పెట్రోల్ డీజిల్ కొనలేని పరిస్థితికి వచ్చేస్తాం. పెట్రోల్ డీజిల్ కొరతే కాదు, ఉన్న అంతో ఇంతో, ఇప్పుడు 100 రూపాయలు 120 ఉన్నది ఎన్ని వందలు అవుతుందో లీటర్ కూడా తెలియని పరిస్థితి. వస్తువులన్నీ కూడా అత్యవసరమైన వస్తువులు కూడా విపరీతమైన రేట్లు పెరిగే అవకాశం కనబడుతున్నది. ఈ సంక్షోభం వస్తే అదే జరుగుతుంది. ప్రతి ఆర్థిక సంక్షోభం మనకు కనబడుతున్నది. భారతదేశం ప్రజలు ఏది కొనే పరిస్థితి కూడా ఉండదు. ఒకవైపేమో కరువు, ఇంకొక వైపు కొనుగోలు శక్తి కోల్పోవడం, వస్తువులు దొరకని పరిస్థితి, దొరికిన వస్తువులు ధరలు మొత్తం ఆకాశాన్ని అంటే పరిస్థితి ఈ దేశ ప్రజలను
పాతాళంలోకి తీసుకెళ్ళి వదిలేస్తున్నాడు మోడీ ప్రభుత్వము. ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో నడుస్తున్న ఈ ప్రభుత్వము దేశ ప్రజల ఉసురు తీసుకుంటున్నది. ఓకేనా, చాలా విషయాలు మనతో ఈరోజు డిస్కస్ చేసినందుకు థ్యాంక్ యూ సురేష్. మరిన్ని విశ్లేషణ కోసం మన అవని న్యూస్ నెట్వర్క్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.